రైతులను ఆదుకోవాలి దుమాల శ్రీకాంత్. ఇటీవలే వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం చిన్న బోనాల వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ రైతు పంట తడిసి నష్టపోతున్న ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. వెంటనే నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం ప్రకటించి పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్నారు. అలాగే ఆయన తీవ్రంగా విమర్శిస్తూ రైతుల కన్నీరులో తుడవడంలో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు కష్టాలపై ఒక చర్య కూడా తీసుకోలేదు. ఫోటోలు ప్రకటనలతో కాకుండా రైతు పంటను కాపాడటమే నిజమైన పాలన అని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షానే ఉంటుంది. రైతు న్యాయం కోసం, పంట రక్షణ కోసం అవసరమైతే విధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వాహనాలు, హమాలి, గోనె సంచులు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు కంబోజు శ్రీధర్ నరసయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకరి బాలకృష్ణ, అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, కార్యదర్శి శివరాం, వినయ్, దేవరాజు, ఇంజాపురం మురళి, గాలి శ్రీనివాస్, వడ్నాల శేఖర్, బాబు, రామురావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను పరామర్శించిన సత్యప్రసన్న. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ మల్లేశం గుండెకు స్టంట్ వేసి అనారోగ్య కారణంగా ఉన్నందున వారి స్వగృహం రామడుగు మండలంలోని గోపాలరావుపేటలో గురువారం పరామర్శించి ధైర్యం చెప్పిన గోపాలరావుపేట తాజా మాజీ సర్పంచ్, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్న వెంకట్రామరెడ్డి. ఏమట్లా ఇవి దూటారే సార్ హీరో కానీ నీళ్ళు వాడినారు. ఈరోజు చిన్న బోనాలలోని మెప్మా సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతుల బాధలు, వ్యధలు వర్ణనాతీతం. అకాల వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని చూస్తే బాధేస్తుంది. ఆరుగాలం కష్టపడి రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఒకే పూటలో ఆ వరుణుడు ఇలా కకావికలం చేసి వాళ్ళ బాధను చూస్తుంటే నిజంగా ఒక రైతు బిడ్డగా చాలా దుఃఖం వేస్తుంది. తొందరగా స్పందించి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు మెప్మా సెంటర్ అధికారులు ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని తొందరగా ఏర్పాటు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు. వాళ్ళు కష్టపడ్డ ఈ ధాన్యాన్ని తొందరగా వాహనాలు కావచ్చు మరియు అలాగే హమాలి వ్యవస్థను ఏర్పాటు చేసి వారి తడిసిన ధాన్యాన్ని, అలాగే ఇప్పుడు మనకు పంటను కూడా చూసాము, చాలా కూడా పడిపోవడం జరిగింది. అలాంటి పంటను పరిశీలించి దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి.